అందరికీ నమస్కారం. విజయం ఈ ఒక్క మాట వింటే చాలు మనమందరం దాని గురించే ఆలోచిస్తాం. కాని దాన్ని అందుకోవడానికి ఒక ఖచ్చితమైన దారి, ఒక ఫార్ములా లాంటిది ఏదైనా ఉందా? ఉంది అంటోంది ఈరోజు మనం చర్చిస్తున్న మూల సమాచారం. దాని ఆధారంగా మన విజయానికి ఒక స్పష్టమైన బ్లూప్రింట్ను ఎలా గీసుకోవాలో తెలుసుకుందాం. ఇంతకీ విజయం సాధించటంలో ఉన్న ఆ సీక్రెట్ ఏంటి? ఇది మనందరి మెదడులో ఎప్పుడూ తిరిగే ప్రశ్నే కదా. అందరికీ సక్సెస్ అవ్వాలనుంటుంది, కాని ఎలా? సరే, ఆ రహస్యాన్ని ఛేదించే ప్రయాణాన్ని ఇవాళ మనం కలిసి మొదలుపెడదాం. ఇది కాస్త ఆశ్చర్యంగా అనిపించొచ్చు కదా. మనం విజయం అనే ఒక పెద్ద భవనాన్ని కట్టాలనుకుంటే దానికి పునాది డబ్బు కాదు, అధికారం కాదు, ఒక గొప్ప ప్లాన్ అంతకన్నా కాదు. పునాది మన చుట్టూ ఉన్న మనుషులు, మనం వాళ్లతో ఏర్పరుచుకున్న సంబంధాలే ఆ పునాది. అయితే మన బ్లూప్రింట్లో మొదటి, ఇంకా చెప్పాలంటే అన్నింటికన్నా ముఖ్యమైన భాగానికొచ్చేద్దాం. అదేంటంటే పునాది. ఈ పునాది మన చుట్టూ ఉన్న వ్యక్తులు, మన సామాజిక సంబంధాలు. నెట్వర్కింగ్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది కాంటాక్ట్ లిస్టు పెంచుకోవడం. కాని అసలు విషయం అది కాదు. నెట్వర్కింగ్ అంటే నిజమైన, అర్థవంతమైన సంబంధాలను నిర్మించుకోవడం. అవసరమైనప్పుడు సరైన సహాయం కోసం ఎవరికి కాల్ చేయాలో మనకు తెలిసి ఉండటం. ఈ మాట అక్షరాల నిజం. ఎందుకంటే మనం ఒకరిని కలిసిన ఆ మొదటి కొన్ని క్షణాలు చాలా పవర్ఫుల్. భవిష్యత్తులో ఆ సంబంధం ఎలా ఉండబోతోందో ఆ ఫస్ట్ ఇంప్రెషనే డిసైడ్ చేస్తుంది. మరి ఆ మంచి ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఇవ్వాలి? దీనికోసం కొన్ని సింపుల్ టిప్సున్నాయి. ఎవరినైనా కలిసినప్పుడు ఉత్సాహంగా పలకరించండి. ఒక నిజాయితీతో కూడిన చిరునవ్వు నవ్వండి. ఆత్మవిశ్వాసంతో కరచాలనం చేయండి. ఒక విషయం గుర్తుంచుకోండి, మనం వేసుకున్న బట్టల కన్నా మన ముఖంలో కనిపించే భావమే ఎక్కువ ముఖ్యం. సంబంధాలు నిర్మించడమంటే ఒక మొక్కను నాటడం లాంటిది. దానికి నిరంతరం నీళ్లు పోయాలి, శ్రద్ధ పెట్టాలి. ఎదుటి వాళ్లపై నిజంగా ఆసక్తి చూపించాలి, వాళ్ల వివరాలు ఒకచోట జాగ్రత్తగా రాసుకోవాలి. అంతేకాదు, వాళ్లతో టచ్లో ఉండటానికి ప్రతి 3, 6 లేదా 12 నెలలకొకసారి ఫాలోఅప్ చేయడానికి రిమైండర్లు పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. ఓకే, ఇప్పుడు మన భవనానికి పునాది బలంగా ఉంది. కాని ఆ భవనం పైకి వెళ్లాలంటే ఒక ఇంజిన్ కావాలి కదా. మన విజయ ప్రయాణానికి ఆ ఇంధనాన్నిచ్చే మన అంతర్గత శక్తి, ఆ డ్రైవింగ్ ఫోర్స్ గురించిప్పుడు చూద్దాం. మన కల నిజమవుతుందని మనల్ని మనం నమ్మడం, అదే విశ్వాసం. ఎన్నిసార్లు కింద పడ్డా, ఎన్ని అపజయాలొచ్చినా మళ్లీ పైకి లేవగలగడం, అదే పట్టుదల. ఈ రెండూ మనల్ని ముందుకు నడిపించే అసలైన శక్తులు. మనం చేసే పనిని ఒక భారంగా ఫీలైతే విజయం సాధించడం అసాధ్యం. అదే మనం చేసే పనిని ఇష్టపడితే, ప్రేమతో చేస్తే, అందులో ఆనందాన్ని వెతుక్కుంటే అది మనకు తెలియకుండానే అదనపు శక్తినిస్తుంది. అందుకే మనకు నచ్చిన పనిని, మన అభిరుచిని అనుసరించడం ఎంతో ముఖ్యం. ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దామా? డబ్బుతో సంబంధం లేకుండా కేవలం ఆ పని చేయడం వల్ల వచ్చే ఆనందం కోసం అలా మీరు ఏ 5 పనులు చేస్తారు? ఒక్కసారి ఆలోచించండి. ఆ జాబితాలోనే మన అసలైన ప్యాషన్, మన విజయానికి కావాల్సిన ఆ ఇంజిన్ దాగి ఉంటుంది. సరే, మన దగ్గరెప్పుడు బలమైన పునాది ఉంది, పవర్ఫుల్ ఇంజిన్ కూడా స్టార్ట్ అయింది. ఇక మన బ్లూప్రింట్లోని చివరి, ఇంకా చెప్పాలంటే అసలైన భాగానికి వచ్చేశాం. అదే లక్ష్యాలను సాధించడానికి ఒక స్పష్టమైన ప్రణాళికను, ఒక ఫ్రేమ్వర్క్ను రూపొందించుకోవడం. ఈ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఏ ప్లాన్కైనా మొదటి మెట్టు ఒక స్పష్టమైన ఉద్దేశం. మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు క్లియర్గా తెలిసి ఉండాలి. గందరగోళంతో గెలుపును సాధించలేం. అసలు లక్ష్యం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అది మనం చేరుకోవలసిన ఒక డెస్టినేషన్. ఆ డెస్టినేషన్కు దారి చూపే ఒక రోడ్ మ్యాప్. మన ప్రయాణంలో దారి తప్పకుండా చూసే ఒక కంపాస్. స్పష్టమైన లక్ష్యాలు మనకు చాలా రకాలుగా సహాయం పడతాయి. అవి మన జీవితానికి ఒక పర్పస్ ఇస్తాయి. కష్టమైన సమయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో దారి చూపిస్తాయి. మనలో స్పష్టతను, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మనలో ఒక కొత్త డ్రైవ్ను, ప్యాషన్ను నింపుతాయి. అయితే లక్ష్యాలను నిర్దేశించుకోవడం కూడా ఒక కళ. అవి ప్రభావవంతంగా ఉండాలంటే ఈ స్మార్ట్ ఫ్రేమ్వర్క్ ఒక అద్భుతమైన టూల్ లాంటిది. ఎస్ అంటే స్పెసిఫిక్, అంటే లక్ష్యం నిర్దిష్టంగా ఉండాలి. ఎం అంటే మెజరబుల్, దాన్ని మనం కొలవగలగాలి. ఏ అంటే అచీవబుల్, దాన్ని సాధించేలా ఉండాలి. ఆర్ అంటే రియలిస్టిక్, వాస్తవానికి దగ్గరగా ఉండాలి. చివరగా టీ అంటే టైం బౌండ్, దాన్ని పూర్తి చేయడానికి ఒక టైం లిమిట్ పెట్టుకోవాలి. సరే,
ఇప్పుడు మన సొంత బ్లూ ప్రింట్ను స్టెప్ బై స్టెప్ ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. మొదటి 4 స్టెప్స్. 1. సెల్ఫ్ ఎనాలిసిస్. అసలు మన విజన్ ఏంటి, మన నమ్మకాలేంటి అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. 2. మన విలువలను గుర్తించాలి. మన లక్ష్యాలు మన విలువలకు వ్యతిరేకంగా ఉండకూడదు. 3. మనమిప్పుడు ఎక్కడున్నాం, ప్రయాణం మొదలుపెట్టే ముందు స్టార్టింగ్ పాయింట్ తెలియాలి కదా. 4. మన జీవితంలోని ప్రతి రంగంలోని స్మార్ట్ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఇక మిగిలిన స్టెప్స్ మన ప్రయాణంలో ఎలాంటి సమస్యలు రావచ్చు అని ముందుగానే ఊహించాలి. మన లక్ష్యానికి అవసరమైన జ్ఞానాన్ని, స్కిల్స్ను సంపాదించాలి. అన్నింటికన్నా ముఖ్యం క్రమశిక్షణతో ఉండాలి. చేయాలనిపించింది కాదు, చేయాల్సిన పని చెయ్యాలి. పరిస్థితులకు అనుగుణంగా మన ప్లాన్ను మార్చుకోవడానికి ఫ్లెక్సిబుల్గా ఉండాలి. చివరిగా లక్ష్యాన్ని సాధించిన తర్వాత ఆ విజయాన్ని ఆస్వాదించాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. అది అస్సలు మర్చిపోకూడదు. ఇది చాలామందికి తెలియని ఒక చిన్న సీక్రెట్ లాంటిది, కాని చాలా పవర్ఫుల్. మన లక్ష్యాలను కేవలం ఆలోచనల్లోనే ఉంచుకోవడం కాదు, వాటిని ఒకచోట రాసుకోవాలి. అలా తమ లక్ష్యాలను రాసుకున్నవాళ్లే టాప్ అచీవర్స్గా మారతారని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. ఇప్పుడు విజయానికి కావలసిన బ్లూ ప్రింట్ మన చేతిలో ఉంది. సరైన పునాది ఉంది, శక్తివంతమైన ఇంజిన్ ఉంది, స్పష్టమైన నిర్మాణ ప్రణాళిక కూడా ఉంది. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏమిటంటే, ఈ బ్లూ ప్రింట్ ఉపయోగించి మనం ఏమి నిర్మించబోతున్నాం? ఆలోచించండి.